బొమ్మల కథలు. పాలమూరు అనే ఓ చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామ పెద్ద రామయ్య, అతని భార్య లచ్చమ్మ. ఆ గ్రామమంతా కూడా కలిసిమెలిసి జీవిస్తూ ఉండేవారు. ఊరంతా తెలివి తక్కువ వాళ్లే ఉంటారు. కాని రంగరాజు అనే ఓ కత్తను మాత్రం చాలా తెలివిగలవాడు. ఏమయ్యా సోమయ్య, ఏంటి సంగతులు? ఎలా నడుస్తున్నాయి పనులు? ఏముంది బాబాయ్, అంతా మామూలే, యథావిధిగా సాగుతున్నాయి. మంచిది సోమయ్య, ఎంతైనా మన ఊరు వాళ్ళంతా చాలా కష్టపడి మనస్తత్వం ఉన్నవాళ్ళురా. అవును బాబాయ్, నిజమే. కాని మన వాళ్ళకి తెలివితేటలొక్కటే తక్కువ. అందర్నీ గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారు. కొంతమంది తెలివి లేక మొదలుపెట్టిన పనులు మధ్యలో వదిలేస్తారు. నిజమే బాబాయ్, ఈ ఒక్క విషయంలో కాస్త మారితే బాగానే ఉంటుంది. చూద్దాన్రా, ఎప్పటికి మారతారో ఏమో. సరేలే, ఏదో పని మీద వెళ్తున్నట్టున్నావు, వెళ్ళిరా అని చెప్పి రామయ్య అక్కడ్నించి వెళ్ళిపోతాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత సోమయ్య తనలో తాను ఇలా అనుకుంటాడు. ఈ రామయ్య బాబాయ్ ఏదో బాగా తెలివైనవాడు అన్నట్టు ఊరి గురించి మాట్లాడుతున్నాడు. ఏంటో ఈ మనుషులు అనుకుంటూ అక్కడ్నించి వెళ్ళిపోతాడు. ఇంతలో అతనికి రాంబాబు ఎదురవుతాడు. ఏరా సోమయ్య, ఏంటి అలా నీలో నువ్వే గొణుగుతూ వస్తున్నావు? ఏం లేదులేరా, ఆ రామయ్య బాబాయ్తో మాట్లాడి వస్తున్నాను. ఏమంటున్నాడేంటి ఆ తెలివి తక్కువ రామయ్య? అబ్బా, సరిగ్గా చెప్పావురా. నిజంగా ఆ రామయ్య బాబాయ్ తెలివి తక్కువ వాడే. ఇప్పటి వరకు ఎన్ని విషయాల్లో చూడలేదు. అదే కదా, ఇంతకీ ఏంటంట? ఏమంటున్నాడు? ఏముంది, ఊర్లో అంతా తెలివి తక్కువ వారంట, ఎప్పటికి మారతారో ఏమో ఈ వెర్రి జనం అని అంటున్నాడు. బావుందిరా సంబడం. ముందు ఆయన్ని మారమని చెప్పాలి. నిజమేరా, ఎప్పటికి మారతాడో ఏమో ఆ మనిషి. సరేలే, అయినా మనకెందుకు వాళ్ల గురించి అని అక్కడ్నించి వెళ్ళిపోతాడు సోమయ్య. రాంబాబు కూడా వెళ్ళిపోతాడు. ఊర్లో ఎవరి పనుల్లో వారు నిమగ్నమవుతారు. కాని గ్రామంలో వచ్చే కొన్ని సంఘటనలు వాళ్ల తెలివి తక్కువతనాన్ని బయటపెడతాయి. ఒకరోజు పగటిపూట ఊరి మధ్య చౌరస్తాలు కొంతమంది ఊరివాళ్లు చర్చలో మునిగి ఉంటారు. రంగరాజు అనే అతను ఇలా అంటూ ఉంటాడు. రే గంగిరెడ్డి, వేటూరి పక్కన ఊర్లో చింత చిగురు కట్ట ₹2 ఎక్కువ అమ్ముతున్నారంట. అయ్యయ్యో, అదేంటి అంతెక్కువ? మన ఊర్లో 4 కట్టలు ₹1కే అమ్మేస్తున్నారు. మరే, మన వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు కదా, అందుకే మన ఊరు ఏం పెరగడం లేదు. తెలివి తక్కువతనం వల్లేరా అన్నీ. ఇంతలో రామయ్య భార్య అటుగా వస్తుంది. ఏవండి, ఏంటి ఇంత పొద్దెక్కినా ఇంకా ఇంటికి రాలేదు? ఏదో అలా మాట్లాడుతూ ఉండిపోయి సమయం మర్చిపోయాను. ఎండ ఇంత మండిపోతుంటే తిండి తిప్పలు లేకుండా ఏంటండి మీ ముచ్చట్లు? మరేం లేదే, పక్కూర్లో చింత చిగురు ఒక కట్ట ₹2 ఎక్కువగా అమ్ముతున్నారట. మన ఊర్లోనేమో 4 కట్టలు ₹1కే అమ్మేస్తున్నారు. అయ్యయ్యో, మన వాళ్ళకెంత నష్టం! అయినా మనవాళ్లు కూడా మోసం చేస్తున్నారయ్యా. ఏమైందమ్మా ఇంతకీ? మొన్న నేను కూడా సంతకెళ్ళానా, అక్కడ గంపెడు మామిడి పళ్ళు ₹5 అన్నాడు. సరే కదా అని అస్సలు ఆలోచించకుండా తీసేసుకున్నాను. తీరా ఇంటికొచ్చి చూస్తే అవి నకిలీ పళ్ళు, లోపలంతా గడ్డుంది. పైనూరికే 4 బొమ్మ పళ్ళు పెట్టారు. అయ్యో, మరీ ఇంత గుడ్డిగా నమ్మేస్తే ఎలాగమ్మా? కాస్త ఆలోచించాలి కదా. అంత తెలివి దీనికి ఎక్కడ ఏడ్చిందిలేరా. అబ్బో, నీకేదో బాగా ఉన్నట్టు. పద పద, ఇంటికెళ్దాం, భోంచెద్దుగాని. సరే సరే, రంగరాజు వెళ్ళొస్తాను అని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. రంగరాజు మాత్రం ఇంటికి వెళ్ళినా కూడా ఊరి వాళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. వీళ్ళెప్పటికి మారుతారో ఏమో అని అనుకుంటూ ఉంటాడు. రంగరాజు భార్య కాంతమ్మ, ఏమిటండి ఓ తెగ బుర్ర చించేసుకుంటున్నారు? ఏమీ లేదే, మన ఊరి వాళ్ళు మరీ ఇంత తెలివి తక్కువగా ఉంటున్నారేంటో అర్థం కావడం లేదు. వాళ్ళెలా ఉంటే మనకేంటండి? అదేంటి కాంతం అలా అంటావు? ఊర్లో జనమంతా తెలివిగా వ్యవహరిస్తేనే కదా ఊరు అభివృద్ధిలోకి వచ్చేది. సరే, మీరు చెప్పింది నిజమే. కాని వాళ్ల మనస్తత్వం మారకపోతే ఎవరైనా ఏం చేయగలరు? చెయ్యాలి కాంతం, ఏదో ఒకటి చెయ్యాలి. లేదంటే మన ఊరు అభివృద్ధిలో వెనకబడిపోతుంది. సరే, చేద్దుర్లే గాని
ముందు అన్నం తినండి అని అన్నం వడ్డిస్తుంది. కాని రంగరాజు మనసంతా కూడా ఊరి జనం కోసమే పరితపిస్తూ ఉంటుంది. అదే సాయంత్రం రంగరాజు ఊరి పెద్దల దగ్గరికి వెళ్లి వారికి ఒక సలహా ఇస్తాడు. అయ్యా, మన ఊరి అభివృద్ధికి ఒక మంచి మార్గం ఉంది. ఏంటి రంగరాజు, చెప్పరా, నీకు తెలివెక్కువ, నీ మాట వినాలి. మన ఊర్లో ప్రతి వారం ఒక చిన్న తెలివితేటల పాఠశాల పెడదాం. అందులో ఏదైనా ఒక బుద్ధిగల విషయం నేర్పిద్దాం. అది మంచి ఆలోచన. పిల్లలకైనా పెద్దలకైనా బాగా ఉపయోగపడుతుంది. ఉదాహరణకి, ముందు వారం సంతలో సరుకుల ధరలు ఎలా చర్చించాలి, ఎలా లాభం చూడాలి నేర్పిస్తాం. తర్వాత వారం పంటల విత్తనాలు ఎలా ఎంచుకోవాలో నేర్పిద్దాం. అది ఖచ్చితంగా మాకు ఉపయోగపడుతుంది రంగరాజు. మేమిప్పటి వరకు ఎవరేం చెప్పినా నమ్మేసేవాళ్ళం. ఇప్పటికైనా తెలివిగా వ్యవహరించి మంచిగా ఉంటాం. చాలా సంతోషమండి. మీరింత త్వరగా ఒప్పుకుంటారని నేనస్సలు అనుకోలేదు. నువ్వు మా గురించి ఆలోచిస్తుంటే మేం నీకు సహకరించకుండా ఎందుకుంటాం చెప్పు? సరేనండి, మనం దీనికోసం ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేద్దాం. కొన్ని రోజులకి మొదటి తరగతి ప్రారంభమవుతుంది. మొదటి తరగతి రోజు ఊరంతా చిన్నపిల్లల్లా కూర్చొని రంగరాజు మాటలు వింటూ ఉంటారు. రంగరాజు వాళ్లతో, మనవాళ్ళు వేరే ఊరి వాళ్ళు ఏదైనా చెప్పినప్పుడు వెంటనే నమ్మొద్దు. ముందు మనమే ఆలోచించాలి, ఇది నిజమా, సరైందా అని. అప్పుడు సోమయ్య చిన్నగా నవ్వుతూ ఇలా అంటాడు. నిజమే రంగరాజు బాబాయ్, గత వారం మా ఊరికి ఒకడొచ్చి కుక్కలు పాలిస్తాయంట అన్నాడు. మేం నమ్మేసి మా పెంపుడు కుక్కకి గడ్డు పెడుతూ వచ్చావు. ఏరా సోమయ్య, ఇంత తెలివి తక్కువ వాడివేంట్రా? కుక్క ఎక్కడైనా పాలిస్తుందా చెప్పు అన్నాడు రామయ్య. చాలే, మీరేదో తెలివిగల వాళ్ళైనట్టు అతన్నంటున్నారు అంది లచ్చమ్మ. ఇంతకీ ఈయనేం చేశారు పిన్ని? నువ్వాళ్ల మాటలు విని కుక్క గడ్డి మాత్రమే వేశావు. కాని ఈయన ఏకంగా గాడిద పాలు అమ్ముకుందాం అనుకుని ఉన్న పళంగా డబ్బిస్తే చివరికి వాళ్ళు పందినిచ్చారు. పందా? నేనే నయం బాబాయ్, నువ్వు చూడు. సరేలేరా, అందుకేగా ఇక్కడికొచ్చాం పాఠం నేర్చుకోవడానికి. సరే సరే, ఇక నుంచి ఇలాంటి సందర్భాల్లో మళ్ళీ ఇలా చేయడం వద్దు. సత్యం తెలుసుకోవాలంటే ప్రశ్నించాలి, ఆలోచించాలి. సరేరా రంగరాజు. రంగరాజు వారికి పాఠం చెప్తూ ఉంటాడు. అలా రంగరాజుకి రంగమ్మ అనే ఒక ఆవిడ ఇంకొక జరిగిన విషయం చెప్తుంది. అదేంటంటే, అయ్యా, మొన్నేమైందంటే మా ఇంటికి పందిరి వేయమంటూ ఒక మాంత్రికుడొచ్చాడు. పందిరి వేస్తే ధనలక్ష్మి వస్తుంది అన్నాడు. మేం నమ్మి 4 రోజులు తిండి తిప్పల్లేకుండా అదే పని మీదున్నాం. చూసారా, ఇది కూడా తెలివి తక్కువతనం వల్లే. ఎవరైనా మాటలు వినేటప్పుడు మనమే ఆలోచించాలి, ఇది వాస్తవమా, దీనికి ఆధారాలున్నాయా అని 1కి 2 సార్లు సరిచూసుకోవాలి. అవునరా రంగరాజు, ఇక ముందు మేమెవరి మాటలకైనా ముందు 2 సార్లు ఆలోచిస్తాం. అలా కొంతకాలానికి ఊర్లో మార్పు మొదలవుతుంది. దాన్ని రంగరాజు కూడా గమనిస్తూనే ఉంటాడు. రంగమ్మ కూరగాయల్ని సరైన ధరలకు అమ్ముతుంది. అలానే రామయ్య విత్తనాలు కొనేటప్పుడు 1కి 2 సార్లు నాణ్యత చూసుకుంటాడు. అలా ఓ రోజు రంగరాజు ఇలా అంటాడు. చూసారా, ఇప్పుడు మన ఊర్లో పిల్లలు కూడా తెలివిగా మారిపోతున్నారు. అవును రంగరాజు, ఇదంతా నీ వల్లే సాధ్యపడింది. అవును, నువ్వు మా అందరికీ ఆదర్శమన్నయ్యా. నువ్వు చూపించిన దారి వల్లే ఇది సాధ్యపడింది అని వారంతా మాట్లాడుకుంటూ ఉండగా ఆ ఊరికి నగలమ్మే వ్యక్తి వస్తాడు. అమ్మా, చూసారా ఎలా మెరుస్తున్నాయో? 22 క్యారెట్ల నిక్కచ్చైన బంగారం. అవునా? అవునమ్మా, మీ మెడకి ఈ హారం బాగా నప్పుతుంది, తీసుకోండి. మేమంత ధర పెట్టలేమయ్యా, మాకొద్దు, నువ్వెళ్ళు. అయ్యో అమ్మగారు, ఇదంతా ధరేమీ కాదు, కేవలం 200 మాత్రమే. ఏంటేంటి, 22 క్యారెట్ల బంగారు హారం 200 రూపాయలా? ఏది, ఇలా ఇవ్వు అని ఆ హారాన్ని చేతిలోకి తీసుకొని చూస్తుంది లచ్చమ్మ. కాసేపటికి అది నకిలీదని అర్థమవుతుంది. అప్పుడామె ఇలా అంటుంది. ఎరా బడుతాయ్, పిచ్చి నగ తీసుకొచ్చి నన్నే మోసం చేయాలని చూస్తావా? ఏంటే నువ్వనేది? అవునయ్యా,
ఇది పిచ్చి నగే, కావాలంటే చూడు, కనీసం 50 రూపాయలు కూడా విలువ చేయదు. ఊరి వెధవా, బానే మోసం చేస్తున్నావే, జనం నీకు బుద్ధి చెప్పాల్సిందే. అని అక్కడున్న వాళ్ళందరికీ ఈ విషయాన్ని చెప్తాడు రామయ్య. వాళ్ళందరూ కలిసి ఆ వ్యక్తికి దేహశుద్ధి చేసి పంపిస్తారు. ఆ తర్వాత రంగరాజు ఊరి వాళ్ళతో ఇలా అంటాడు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఎవర్ని మీరు ఊరికే నమ్మడం లేదు. ఎప్పుడూ ఇలానే తెలివిగా వ్యవహరించండి. సరే అన్నయ్య, అలాగే చేస్తాం. తెలివి అనేది పుట్టుకతో రావడం కాదు, నేర్చుకోవడం వల్ల వస్తుంది. మనం కష్టపడితే మన ఊరిని తెలివిగల గ్రామంగా మార్చుకోగలం. బాగా చెప్పావురా రంగరాజు. ఇకపై పాలమూరు పేరు ఎక్కడ విన్నా తెలివితేట్లు కలిగిన ఊరు అనే పేరే వినిపిస్తుంది చూడు. నాకు కావాల్సింది కూడా అదే. అందరూ సంతోషంగా ఉండాలి. బాబాయ్, నన్ను మెచ్చుకోవా మరి? చెప్పరా, నువ్వేం చేశావు? నేనేం చేశానంటే, ఈసారి నా దగ్గరికి గుర్రం అమ్ముతా అని ఓ వ్యక్తి వచ్చాడు బాబాయ్. సరే కదా అని సరిగ్గా ఆరా తీసి చూస్తే అది గుర్రం కాదు, గాడిద అని తెలిసింది. ఇక అంతే, చెడామడా తిట్టేసి వాణ్ణి పంపించేశాను. ఆ గాడిదని మాత్రం ఉంచేసుకున్నా. తెలివైన వాడివేరా. అది అలా ఉంటుంది మరి నా తెలివి. ఏమనుకున్నావు? శభాష్ రా, ఇలానే తెలివిగా ఉండు. ఏవైనా సందేహాలుంటే నన్నడుగు, నేను చెప్తాను. దొందు సరిపోతారు బాబు. అరే, నువ్వు మాత్రం సందేహాలు రంగరాజు అన్నయ్యనే అడుగు, సరేనా? అంది లచ్చమ్మ. హా, సరే పిన్ని. అని అంతా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పట్నుంచి ఆ ఊరు అభివృద్ధిలో కూడా ముందుంటుంది. పాలెంపాడు అనే ఓ గ్రామంలో ధర్మన్న అనే ఓ పెద్దాయన ఉండేవాడు. 60 దాటింది కాని అధికారాన్ని వదలాలన్న ఉద్దేశం మాత్రం ఆయనకి లేదు. నేనే తీర్పు చెప్పాలి, నేను లేకపోతే ఈ పల్లె నడవదు అనే అహంకారం అతనిలో ఉంటుంది. పేదవాళ్లు సమస్యలతో వస్తే మాత్రం పట్టించుకోడు. ఓ రోజు ఊర్లో ఓ పంచాయతీ జరుగుతుంది. ఏంటిప్పుడు పంచాయతీ దేనికి పెట్టించారు? అయ్యా, నా ఆవు ఈ రంగడు పొలంలో గడ్డి మేసింది. ఆవన్నాక గడ్డి తిందా ఏంటి? అది కాదయ్యా, ఆయన పొలంలో గడ్డి మేసినందుకు నా ఆవుని అక్కడే కట్టేశాడు. అందులో తప్పే ఉంది. అయ్యా, నాకున్నది ఒక్కటే ఆవు, అదే నా జీవనాధారం. ఇప్పుడది లేకపోతే నాకేవి పాలు పోదు. దయచేసి నా ఆవు నాకిచ్చేయమని చెప్పండి. అలా ఎలా ఇస్తాను? అది నా పొలంలో గడ్డి మేసింది. ఎంత ధైర్యం! ఈ ముసలాడికి నా పొలంలోనే మేతకు తీసుకొని వస్తాడా? అయ్యా, అలా ఏమీ లేదయ్యా. నేనన్నం తింటున్నప్పుడు అది ఎటో వెళ్ళిపోయింది. తెలియక జరిగిన పొరపాటిది. అబ్బా, ఏమిటి మీ గొడవ? నాకేమీ సరిగ్గా అర్థం కావడం లేదు. కొంచెం పెద్దగా చెప్పండి. అదేంటయ్యా, గొంతు చించుకునేలా అరుస్తుంటే ఇంకా పెద్దగా అంటారేంటి? తెలిసిందే కదా, మన ధర్మన్నకు వయసు పైబడి చెవుడొచ్చింది. అలా అంటే ఎలా బాబూ? ఇప్పుడు నాకు న్యాయం ఎవరు చేస్తారు? ఏం చేసినా ఆయనే చేయాలి. ఆయనే కదా పంచాయతీ పెద్ద. మాలో ఎవరు జోక్యం చేసుకున్నా విషయం పెద్దదవుతుందే కాని పరిష్కారం రాదు. అందుకే ఆయన్నే అడుగు. బాబూ, ధర్మన్న బాబూ, నాకు కాస్త న్యాయం చెయ్యండి. ఏముంది, ఆ ఆవు రంగడి దగ్గరే ఉంటుంది. చూసావా, న్యాయం నా వైపే ఉంది. అయ్యా, కావాలంటే ఆ గడ్డికి సరిపడా డబ్బిచ్చేస్తాను, లేదా ఓ వారం రోజులు ఉచితంగా పాలు పోస్తాను. నా ఆవుని నాకివ్వమని చెప్పండయ్యా. ఇంక నేను చెప్పిందే ఆఖరి నిర్ణయం. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి అందరూ. అయ్యా, అయ్యా, అయ్యా అని ఏడుస్తూ ఉంటాడు ఆ వృద్ధుడు. అయినా సరే ధర్మన్న పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. దీంతో ఆ వృద్ధుడు అక్కడే ఉన్న మిగిలిన పెద్దలతో ఇలా అంటాడు. అయ్యా, ఇదెక్కడి న్యాయమయ్యా, మీరే చెప్పండి. అవును తాత, నీ పరిస్థితి చూస్తే మాకు బాధగానే ఉంది. కానీ ఏం చేస్తాం, వయసు పైపడినా కూడా ఇంకా నేనే అధికారంలో ఉండాలన్న అహంకారంతో కూర్చొని అతను ఎవ్వరికీ అధికారాన్ని ఇవ్వడం లేదు. అవును, పోనీ ప్రజలకు న్యాయమైనా చేస్తున్నాడా అంటే అది కూడా లేదు. అవును, ఊరికే అన్యాయం అయిపోతున్నారు ప్రజలంతా.
దీనికేదైనా పరిష్కారం ఆలోచించాల్సిందే. సరే, చూద్దాం ఏమవుతుందో. అని అందరూ ధర్మన్న గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అతని ముందు మాత్రం ఎవరు మాట్లాడే ధైర్యం చేసేవాళ్లు కాదు. అతను కూడా ఎవర్నీ మాట్లాడనివ్వకుండా తను చెప్పిందే వేదం అనేలా ఉండేవాడు. కాని అతని కూతురు సుభద్ర మాత్రం న్యాయం కోసం పోరాడుతూ ఉంటుంది. ఓ రోజు మరో సమస్య వస్తుంది. ఏంటి రామన్న, ఏంటి పంచాయితీ? ప్రతిరోజు ఏదో ఒక పంచాయితీ జరుగుతూనే ఉంది. చూసారా, నేను లేకపోతే మీరంతా ఏమైపోతారో ఏంటో. అవునవును. సరే, ఏంటి ఈరోజు పంచాయితీ? మరేం లేదయ్యా. ఈ అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు. కాని ఇద్దరి కులాలు వేరు. పైగా అతను కటిక పేదవాడు. ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పి నమ్మించాడని వారింటి పెద్దలు ఆరోపణ చేశారు. ఎరా దొంగ వెధవా, చూడ్డానికి ఒడ్డు పొడుగు బాగానే ఉన్నావు కదరా, నీకేం పోయే కాలం? అయ్యా, నా తప్పేమీ లేదయ్యా. ఆ అమ్మాయే మొదట నాకు దగ్గరైంది. మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం. పెళ్లి కూడా చేసుకోవాలని అనుకుంటున్నాం. ఏంట్రా చేసుకునేది? మాయ మాటలు చెప్పి నా కూతుర్ని వల్ల వేసుకున్నదే కాక ఇప్పుడు నోర్లేస్తుందా మళ్ళీ? అబ్బబ్బా, ఆపండి మీ గొడవ. ఇక్కడ నేనొకడిని ఉన్నాను కదా తీర్పు చెప్పడానికి. అయ్యా, మీరే వాడికి బుద్ధి చెప్పాలి. సరే సరే, ఏ అమ్మాయి, నీకతగాడంటే ఇష్టమేనా? లేదండి, అస్సలు లేదు. లేదండి, తనకి నేనంటే చాలా ఇష్టం. వాళ్ళ తల్లిదండ్రులకి భయపడి ఇలా చెప్తోంది. ఏంట్రా భయపడేది? ఆ అమ్మాయే ఇష్టం లేదు అని చెప్తుంటే నాటకాలు ఆడుతున్నావేంట్రా? నీకు శిక్ష విధించాల్సిందే. అయ్యా, నా తప్పేమీ లేదు. కావాలంటే ఆ అమ్మాయి ప్రేమను నేను మర్చిపోయి నా బతుకు నేను బతుకుతాను. నోర్మోయ్ వెధవా, వీణ్ణి ఉన్న పళంగా ఊర్నించి తరిమేయండి. అయ్యా అయ్యా, నా మాట ఒక్కసారి వినండి. అసలు ఏం జరిగిందో ఏంటో పూర్తిగా తెలుసుకోండి. అంటే నాకే సలహాలు ఇస్తున్నావా? ఇన్నేళ్లు నేనేమీ తెలుసుకోకుండానే ఈ స్థాయికి చేరుకున్నాననుకుంటున్నావా ఏంటి? వెళ్ళరా ఇక్కడి నుంచి, వెళ్ళిపోవు అని గట్టిగా హెచ్చరించి ధర్మన్న అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మిగతా వారు కూడా ఏం మాట్లాడలేకపోతారు. కాని అతని కూతురు సుభద్రకు మాత్రం అది అన్యాయమని అర్థం అవుతుంది. పెరటి గుమ్మంలో కూర్చొని ఆ వృద్ధుడికి జరిగింది, ఈ కుర్రాడికి జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. సుభద్ర తనలో తను ఇలా అనుకుంటుంది. ఏంటిది? న్యాయం కాదని నా మనసు అరుస్తుంటే నాన్న మాత్రం తీర్పుల పేరుతో జనాలకే అన్యాయం చేస్తున్నాడు. ఒక్కసారి కూడా బాధితుల మాటలు పూర్తిగా వినకుండా నిష్పక్షపాతంగా తీర్పు చెప్పలేదు అంటే ఇదేం తీర్పు? ఇదేం పంచాయతీ పెద్ద పదవి? ఆ సమయానికే ఆవుని పోగొట్టుకున్న వృద్ధుడు కన్నీటి కళ్లతో తల వంచుకుని తిరిగి వెళ్తూ ఉంటాడు. సుభద్ర అతని దగ్గరికి వేగంగా వెళ్తుంది. తాతయ్య, ఓ తాత, కొంచెం ఆగండి. తాత, మీరు బాగానే ఉన్నారా? ఏమ్మా సుభద్రమ్మ, ఇంకేం మిగిలింది చెప్పడానికి? నా మాట వినేవాడు లేడు. నా జీవనాధారమైన ఆవుని కోల్పోయాను. కంటి పాపలా చూసుకున్న ఆవు లేకుండా నేను బ్రతకగలనన్న నమ్మకం నాకు లేదు. నేనేనాడు ఎవరికీ అన్యాయం చేసింది లేదు. అవును తాత, నాకు తెలుసు అదంతా. మీరింక భయపడకండి తాతయ్య. నేనే మీకు న్యాయం చేసి చూపిస్తాను. మా నాన్న తప్పు చేస్తే నేను ఒప్పుకోను. ఆయనే పంచాయతీ పెద్ద అయినా సరే తప్పు చేస్తే మనం ఎదుర్కోవాలి. అమ్మా, నీలో ఉన్న ధైర్యం చూస్తే నాకు న్యాయం మీద నమ్మకం కలుగుతుంది. ఆ దేవుడు నిన్ను కాపాడాలమ్మా. మరేం పర్లేదు తాత, మీరు వెళ్ళరండి. మీ ఆవు మళ్ళీ మీ ఇంటికి తిరిగొచ్చేస్తుంది అని చెప్పి సుభద్ర ఆ వృద్ధుణ్ణి ఇంటికి పంపిస్తుంది. అప్పుడే రామన్న అక్కడికొస్తాడు. సుభద్ర, నీ కళ్ళలో కోపం కనిపిస్తోంది. ఏమైంది? మీ నాన్న ఇంట్లో కూడా పంచాయతీలు మొదలుపెట్టాడా ఏంటి? బాబాయ్, న్యాయం అంటే కేవలం ఒకరి మాటలు విని అధికారంలో ఉన్నవాడు చెప్పిందే ఆఖరి మాటని కాదు. ప్రజల బాధ నిజాలు అర్థం చేసుకుని తీర్పు చెప్పాలి. కాని నాన్నకి అధికారపు మత్తే ఎక్కువైపోయింది. నిజమే తల్లి, మీ నాన్నకు ఎదురు చెప్పలేకపోతున్నావు. అలా అన్ని సర్ది చెప్పలేకపోతున్నావు. ఏం చేయాలో మాకు కూడా అర్థం కావడం లేదు. సరే బాబాయ్, మనమంతా కలిసి ఒకే మాట మీద ఉండి చూపిద్దాం. న్యాయం ఎప్పుడూ ఓడిపోకూడదు బాబాయ్.
అవును తల్లి. ఆ, నీ దగ్గర ఏమైనా ఆలోచన ఉందా? ఉంది బాబాయ్. ఈ ఊర్లో న్యాయమంటే గౌరవించే మీలాంటి పెద్దలు ఇంకా ఉన్నారు. మనం వాళ్ళందర్నీ కలిపి ప్రజల ముందు ఒక ప్రజాసభ ఏర్పాటు చేద్దాం. ప్రజలే నిజమైన తీర్పుదారులై ఉండాలి. బావుందమ్మా. నాకు కూడా ఇది మంచి అవకాశం. అన్యాయం చూస్తూ మౌనంగా నేనుండలేకపోతున్నాను. అలా 2 రోజుల్లోగా ఊర్లోని వివేకవంతులైన పెద్దలను, యువతను కలిపి ప్రజాసభ ఏర్పాటవుతుంది. అందులో వృద్ధుడి కథ, ప్రేమజంట విషయాలు పూర్తిగా వివరించబడతాయి. అప్పుడు సుభద్ర ప్రజల సమక్షంలో, మన పంచాయతీ పెద్ద ధర్మన్న గారు ఎన్నో ఏళ్లుగా మన ఊరికి సేవ చేశారు అనేది నిజం. కాని ఇప్పుడు ఆయన తీర్పులు గర్వంతో, పక్షపాతంతో నిండిపోయాయి. ప్రజల మాట వినకుండా తీర్పు చెప్పడమా, బాధితుల ఆవేదన్ను పట్టించుకోకపోవడమా? ఈ విషయం మీ అందరికీ తెలిసిందే. ఇది ప్రజాస్వామ్యాన్ని తలకిందులు చేస్తున్న తీరు. ఈ అమ్మాయి న్యాయం కోసం పోరాడాలని అనుకుంటోంది. దయచేసి అందరూ ఆమెకి సహకరించండి అన్నాడు వృద్ధుడు. ఇక్కడ ఎవ్వర్నీ తక్కువ చేయాలన్న ఉద్దేశం లేదు. కానీ అధికారంలో ఉన్నవారు తప్పు చేస్తే వాళ్లను ప్రశ్నించడం మన బాధ్యత. ఈ ఉద్దేశంతోనే సుభద్ర ఈ సభని ఏర్పాటు చేసింది. అప్పుడు ప్రేమ జంటలోని కుర్రాడు ఇలా అన్నాడు. అవును, నేను కూడా ఒకటి చెప్పాలి. నిజంగా మా ప్రేమ శుద్ధమైంది. కాని పంచాయతీలో నన్ను అడగకుండా శిక్షించటం, ఊర్లోంచి పంపించటం ఇదేవైనా సరైన తీర్పా? ఇక ప్రజలే చెప్పాలి. అధికారానికి గౌరవం ఉండాలే కాని అది జనం మీద పెత్తనం చేసే ఆయుధంగా మారకూడదు. ఈ నిజాన్ని మీరే ధర్మన్న గారికి తెలియజేయాలి. అవును, మేం సహకరిస్తాం, మేము సహకరిస్తాం. చూడండి, ధర్మన్న గారికి గౌరవం ఉంది, అనుభవం ఉంది. కాని ఇప్పుడు ఆయన తీర్పులు స్వార్థంతో, అహంకారంతో నిండిపోయున్నాయి. ప్రజలెదురుగానే న్యాయాన్ని తప్పుదోవ పట్టిస్తున్నప్పుడు ప్రశ్నించాల్సిందే కదా. అప్పుడు ఊరి యువత, ఇకపై న్యాయాన్ని ఓ వ్యక్తి కాదు, జనం నిర్ధారించాలి. ప్రతి సమస్యను విచారించి, ప్రజలతో చర్చించి తీర్పులు చెప్పాలి అని అంతా పెద్దగా అరుస్తూ ఉంటారు. దీంతో ఈ గొంతులు బలంగా వినిపించగానే ధర్మన్న అక్కడికొస్తాడు. ధర్మన్న కాస్త కోపంగా, ఏంటిది? నన్ను ప్రశ్నించే స్థాయికి ఈ ఊరు చేరిపోయిందా? సుభద్ర, నువ్వు కూడానా? అసలు తనే ఈ సభ ఏర్పాటు చేసింది. నాన్న, మీరు సొంతంగా మిమ్మల్ని అధికారంలో ఉంచుకున్నారు. కానీ ఇప్పుడు జనం న్యాయం కోరుతున్నారు. వారు మీరు చేస్తున్న తీర్పులకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఇది తిరుగుబాటు కాదు నాన్నా, ఇది న్యాయం కోసం చేసే ప్రయత్నం. అంటే నేను సరిగ్గా న్యాయం చేయట్లేదు అంటారా? ఎంత ధైర్యం మీకు? నాన్నా, మీకు వయస్సైపోతోంది కాబట్టి తీర్పు సరిగ్గా చెప్పడం లేదు. న్యాయాన్ని గెలిపించడానికి మీలాంటి పెద్దవాళ్లున్నారు. కాస్త ఆలోచించండి నాన్నా. నేనెప్పుడూ అనుకునేవాణ్ణి నేనే లేకపోతే ఊరు నడవదు అని. కాని నన్ను తప్పు అంటున్న వృద్ధుడి కన్నీరు, ప్రేమ జంట బాధలు, ఇప్పుడు నీ ఈ ధైర్యం, ఇవన్నీ నా లోపాలను నాకే చూపిస్తున్నాయి. అయ్యా, మీరు పాపం చేశారనను, కాని మాకు మీరు న్యాయంగా ఉండాలని అనిపించింది. మీరు మారితే మాకందరికీ గౌరవంగా ఉంటుందయ్యా. సరే, ఇప్పటి వరకు అధికారంలో ఉండడం కంటే ఇప్పుడు మీకిచ్చే ఈ గౌరవమే నాకు నిజమైన గౌరవం. ఇక మీదట ఈ పదవిలో నేనుండను. ఈ పంచాయతీ పదవిని నేను వదిలేస్తున్నాను. అప్పుడు సుభద్ర ఆవేశంగా, ధర్మన్న గారు, ఇప్పుడు నిజంగా పంచాయతీ పెద్దలుగా నిలిచారు. ఎందుకంటే మీరు మారడాన్ని స్వీకరించారు. అదే నిజమైన నాయకత్వం. ప్రజలంతా కరతాళ ధ్వనులతో ధర్మన్నలో వచ్చిన మార్పుని స్వాగతిస్తారు. అమ్మా సుభద్ర, ఇది కేవలం నీ వల్లే సాధ్యపడింది. తండ్రిని సైతం ఎదిరించి అతన్ని మార్చావు. శభాష్ తల్లి. నేను కేవలం న్యాయం కోసం పోరాడాను బాబాయ్, అంతే. ఏదేవైనా నీలాంటి ధైర్యవంతులే ఈ ఊరికి కావాలమ్మా. కాబట్టి ఇకపై నువ్వే ఈ పంచాయతీ పెద్దగా వ్యవహరించు తల్లి. నేనా? అవును తల్లి, నువ్వే. అవును సుభద్ర, నా తర్వాత నువ్వు ఈ కుర్చీలో కూర్చుంటున్నావంటే నాక్కూడా గర్వమే. అవును సుభద్ర గారు, మీరే మా పంచాయతీ పెద్ద మీరే మా పంచాయతీ పెద్ద అని అందరూ అరుస్తూ ఉండడంతో సుభద్ర దానికి ఒప్పుకుంటుంది. ఇక అప్పట్నుంచి ఆ గ్రామంలో
అన్యాయం అనేది కనిపించదు. ధర్మన్న తాను చేసిన తప్పుల్ని ఒక్కొక్కటిగా సరిదిద్దుకుంటూ ఉంటాడు.